తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆశేష తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. బాలకృష్ణ తన 100వ తెలుగు చలనచిత్ర సీమలో ఎన్నటికీ మరుపురాని చిత్రంగా తీయాలనుకున్నారు. దానికి అనుగుణంగానే బాలకృష్ణ 100వ చిత్రాన్ని మరుపురాని చిత్రంగా మలిచాడు క్రిష్. ఈ విషయంలో క్రిష్పై బాలయ్యకు చెప్పలేనంత అభిమానం పెరిగిపోయింది. కథ చెప్పినప్పటి నుంచి ఈ సినిమా విడుదలై బయటకు వచ్చేంత వరకు క్రిష్ మాటకు విలువ ఇచ్చాడు బాలకృష్ణ. అంతేకాదు, కొత్త దర్శకులైనప్పటికీ క్రిష్కి తగ్గట్టుగా మౌల్డ్ అయ్యారు బాలకృష్ణ. మొత్తానికి సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, బాలకృష్ణ కెరియర్లో భారీ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం కావడం మరో విశేషం. ఇక ఓవర్సీస్లో కూడా 1.6 మిలియన్లు కొల్లగొట్టింది. అంతా బాగుంది, కానీ ఇప్పుడు బాలయ్య దర్శకులు క్రిష్పై గరంగా ఉన్నారట. దీనికి కారణం గౌతమిపుత్ర ఇంతవరకు ఎంత వసూలు చేసింది అన్న విషయాన్ని చిత్ర బృందం ప్రకటించలేదు. మరోవైపు ఖైదీ నెంబర్ 150 వసూళ్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమిపుత్ర వసూళ్ల గురించి కూడా లెక్కలు బయటకు చెప్పమని బాలయ్య చిత్ర బృందంపై ఒత్తిడి పెంచాడట. అయితే టీం మాత్రం సరైన సమాధానం చెప్పకపోవడంతో బాలయ్యకు నచ్చటం లేదని తెలుస్తోంది. మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణి వినోదపు పని నుంచి మినహాయింపు అందుకుంది. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులేమీ అధికారికంగా బయటకు రాలేదు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. పైగా వసూళ్ల గురించి లెక్కలు బయటకు వస్తే ఐటీ శాఖ నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని భయం నిర్మాతల్లో ఉంది. అందుకే వసూళ్ల లెక్కలేం చెప్పకుండా ఆ సంగతిని దాటవేస్తూ వచ్చింది చిత్ర బృందం. తాజాగా శాతకర్ణి సినిమా ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న వాళ్ళందరి మీద ఐటీ దాడులు జరిగాయి. ఇంత జాగ్రత్త తీసుకున్నా ఐటీ వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయింది. మరి గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ వివరాలు పూర్తి స్థాయిలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాల్సిందే అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోందిట.